అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. అంబటి కుటుంబానికి 24 గంటల భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం పోలీసులు భద్రత కల్పిస్తున్నారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. భద్రత కల్పించాలని కోరుతూ అంబటి భార్య దాఖలు చేసిన పిటిషన్పై ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మరోవైపు సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నిన్న రాత్రి అరెస్ట్ అయిన అంబటి రాంబాబు నల్లపాడు పిఎస్లోనే ఉన్నారు. మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అంబటిపై ఇప్పటికే 2 కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం అంబటి ఇంటి వద్ద పరిస్థితి ఏంటి? పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మహిళా మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి నిన్న చాలా వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. రాత్రి దాదాపు 11 గంటల సమయంలో అటు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేసి అంబటి రాంబాబు నివాసంపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. దాదాపు కార్లకు సంబంధించి కావచ్చు, అలాగే అంబటి ఇంటికి సంబంధించి కూడా చాలా వరకు ధ్వంసం చేశారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో అటు అంబటి రాంబాబుని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ అదుపులోకి తీసుకుని వెంటనే నల్లపాడు పిఎస్ లోకి కూడా అంబటి రాంబాబును తరలించిన పరిస్థితి ఉంది. అయితే నిన్న ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అంబటి రాంబాబు భార్య అటు హౌస్ మోస్ట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. వెంటనే తమకు రక్షణ కల్పించాలంటూ కూడా అటు పిటిషన్ వేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం హైకోర్టులో కూడా ఆ పిటిషన్ మీద విచారణ జరిగింది. అటు ప్రభుత్వ తరఫున లాయర్స్ కూడా ఉద్రిక్త పరిస్థితులు నిన్నటి కంటే చాలా వరకు తగ్గాయంటూ కూడా అటు హైకోర్టుకు చెప్పిన నేపథ్యంలో 24 గంటల పాటు అంబటి రాంబాబు కుటుంబానికి సంబంధించి భద్రత ఏర్పాటు చేయాలంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు ప్రస్తుతం అంబటి రాంబాబు అటు నల్లపాడు పిఎస్ లోనే ఇంకా ఉన్నారు. అయితే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల మీద ఇప్పటికి 2 కేసులు అయితే ఎఫ్ఐఆర్ అయినాయని చెప్పుకోవచ్చు. అటు ఏదైతే నల్లపాడు ఎస్ఐ రామకృష్ణ ఫిర్యాదు మేరకు సుమోటోగా ఒక కేసును స్వీకరించారు. తర్వాత టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఇచ్చిన కేసుకు సంబంధించి కూడా ఒక కేసును ఫైల్ చేశారు. ప్రస్తుతం 2 కేసులు అయితే ఎఫ్ఐఆర్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం నల్లపాడు పిఎస్ లోనే అంబటి రాంబాబు ఉన్నారు. నిన్న రాత్రి 11 గంటల నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా ప్రాథమిక విచారణ అయితే పోలీసులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంతో పాటు అంబటి రాంబాబుకు అవసరమైన మెడిసిన్ కూడా అటు పోలీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే అంటే 24 గంటల్లోనే అటు జడ్జి ముందు ప్రవేశపెట్టాలి కాబట్టి ఇప్పటికే జడ్జికి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా ప్రత్యేకంగా అనుమతి కూడా పోలీసులు కోరినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 11 గంటల లోపే అటు జడ్జి ముందు కూడా అటు అంబటి రాంబాబుని ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో అలాగే కాకుండా ప్రస్తుతం నల్లపాడుకు సంబంధించి కూడా మధ్యాహ్నం కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనని చెప్పుకోవచ్చు. అటు వైసీపీకి సంబంధించిన లీగల్ న్యాయవాదులు కూడా నల్లపాడు పిఎస్కి వచ్చి అంబటి రాంబాబును కలవడానికి కూడా పర్మిషన్ అడిగిన నేపథ్యంలో పోలీసులు కూడా ప్రాథమిక విచారణ జరుగుతుంది. బయట కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంబటి రాంబాబును కలవడానికి అవకాశం లేదంటూ కూడా అటు పోలీసులు చెప్పిన నేపథ్యంలో మధ్యాహ్నం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటు అటు వైసీపీకి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేలా అప్పిరెడ్డి కావచ్చు, అలాగే వైసీపీ నేతలు కూడా అంబటి రాంబాబు నివాసానికి విజిట్ చేయడానికి వెళ్లిన నేపథ్యంలో మధ్యాహ్నం కొంత పోలీసులు అడ్డుకోవడం, అక్కడే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడడం, అంటే మరికొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే చాలా వరకు తగ్గిపోయినని చెప్పుకోవచ్చు. ఇక పోలీసులు కూడా 24 గంటల పాటు అంబటి కుటుంబానికి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక అంబటి రాంబాబుకు సంబంధించి ప్రత్యేకంగా జడ్జిని అనుమతి తీసుకునే నేపథ్యంలో మరి కాసేపట్లోనే అంబటి రాంబాబుని జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దానికంటే ముందు అటు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన తర్వాత 10 నుంచి 11 గంటల లోపే ఆ జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహిళ రైట్. అయితే అంటే ఫర్దర్ గా ఈ కేసుని ఎంత సివియర్ గా కోర్టు తీసుకోబోతుంది? అంటే ఇది జస్ట్ ఒక ఓపెన్ అండ్ షట్ కేసుగా చూడబోతుందా, లేదంటే ఈ కేసుని ఏమైనా తీవ్రంగా పరిగణించే అవకాశం ఉందా? అంటే హైకోర్టుకు సంబంధించి కేవలం హౌస్ మోస్ట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో భద్రతకు సంబంధించిన అంశాల మీద హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అటు సీఎం చంద్రబాబుకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అటు అంటే కార్యకర్తలకు సంబంధించి మనోభావాలు దెబ్బతినేలాగా బూతులు మాట్లాడడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని పోలీసులు కూడా సుమోటోగా కేసును స్వీకరించారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel